గురుభ్యో నమః శ్రీమాత్రే నమః జై శ్రీమన్నారాయణ అండి. ఈరోజు మనం రాహు మార్గదశలో శని భుక్తి ఎలా ఉంటుంది అనేటువంటి ఫలితాలను మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి. జ్యోతిష శాస్త్రంలో రాహు మార్గదశ అనగానే కీలకమైనటువంటి మార్పులను తీసుకువచ్చేటువంటి దశ. అయితే ఈ రాహు మార్గదశలో శని భుక్తి లేదా శని అంతర వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంటుంది. రాహు శని ఇద్దరు కూడా పాపగ్రహాలు కావడం వల్ల ఈ కాలంలో అంత చెడు జరుగుతుందని కొందరు భయపడుతూ ఉంటారు. కానీ అందులో నిజమెంత అనేటువంటిది మీ జాతకంలో ఉన్న శని ఉన్న స్థానాన్ని బట్టి అద్భుతమైనటువంటి మార్పులు లేదా ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఈ వీడియోలో స్పష్టంగా మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. ముందుగా మంచి ఫలితాలు. రాహు మార్గదశలో శని భుక్తి మంచి ఫలితాలను మనం తెలుసుకుందాం, శుభ ఫలితాలను. ఒకవేళ మీ జాతకంలో భుక్తినాథుడైన శని గనక లగ్నానికి కేంద్రంలో అంటే 1, 4, 7, 10 స్థానాల్లో లేదా కోణాలలో 1, 5, 9 స్థానాలలో ఉంటే అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. అలాగే శని ఉచ్చక్షేత్రంలో తులారాశిలో ఉన్నా లేదా మూల త్రికోణం స్వక్షేత్రాలైనటువంటి మకర కుంభరాశుల్లో ఉన్నా లేదా 3, 11 స్థానాలలో ఉన్న ఈ భుక్తి జాతకునికి అంతా శుభమే జరుగుతుంది. దశానాథుడైన రాహువుకు శని కేంద్రాల్లో ఉన్నా కూడా అదృష్టం అనేటువంటిది వర్తిస్తుంది. దీనివల్ల ఎలాంటి లాభాలు ఉంటాయంటే వాహనము మరియు గృహయోగము, జాతకునికి కొత్త వాహనాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం వస్తుంది. వ్యాపార అభివృద్ధి, వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది. గౌరవ మర్యాదలు, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, తీర్థయాత్రలు చేస్తారు. భార్యాబిడ్డలతో బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఇల్లు ధనధాన్యాలతో నిండిపోయి ఉంటుంది. ఇక రెండవ పాయింట్ అయినటువంటి శని ప్రతికూల స్థానాల్లో ఉంటే ఎలాంటి అశుభ ఫలితాలు ఉంటాయో చూద్దాం. జాతకంలో శని గనక లగ్నానికి 6, 8, 12 స్థానాలలో దుస్థానాలలో ఉంటే లేదా నీచక్షేత్రమైనటువంటి మేషరాశిలో ఉన్న శత్రుక్షేత్రంలో ఉన్న పాపగ్రహాలతో కలిసిన ఈ కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయము. ఆరోగ్య సమస్యలు జాతకునికి కానీ వారి భార్యా బిడ్డలకు కానీ అనారోగ్య సమస్యలు రావచ్చు. శత్రుబాధలు, మిత్రులతో విరోధాలు, అన్నదమ్ములతో కలహాలు రావచ్చు. అకారణంగా శత్రువులు పెరుగుతూ ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఖర్చులు రావడము, ఆస్తులు కోల్పోవడము లేదా వ్యాపారంలో నష్టాలు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయము సూత్రం ఉంది. ఏమిటంటే దశానాథుడు మరియు భుక్తినాథుడికి మధ్య సంబంధం. దశానాథుడైనటువంటి రాహు ఉన్నటువంటి స్థానం నుండి శని గనక 6, 8, 12 స్థానాల్లో ఉంటే అంటే షష్టాష్టకము లేదా ద్వాదశ స్థానంలో ఉంటే మరియు పాపగ్రహాల దృష్టి ఉంటే అపకీర్తి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అధికారుల నుండి లేదా ప్రభుత్వం నుండి ఇబ్బందులు రావడము, శత్రువులు లేదా దొంగల వల్ల భయము, విషజంతువుల భయము, దేహకాంతి తగ్గిపోవడం వంటి కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. రాహు మార్గదశలో శని భుక్తి అనేటువంటిది శని ఉన్న ప్లేస్మెంట్ స్థానము ఆధారంగా మీకు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వచ్చు లేదా పరీక్షలు కూడా పెట్టవచ్చు. కాబట్టి ఎవరైతే ఈ దశను ఎదుర్కొంటున్నారో వారు ఒకసారి వ్యక్తిగత జాతక చక్రాన్ని పరిశీలించుకొని శని ప్రతికూలంగా ఉంటే శివారాధన, హనుమాన్ చాలీసా పఠనం చేయడం ద్వారా చెడు ప్రభావాలను తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ జాతక చక్రంలో రాహు శని ఏ స్థానాల్లో ఉన్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.